హలో అండి, ఇవాల్టి వ్లాగ్ కెట్రాక్ట్ సర్జరీ గురించి. ఈ వ్లాగ్లో నేను కెట్రాక్ట్ సర్జరీ ఎలా జరిగింది, ఎంత టైం పట్టింది అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్, టోటల్ కాస్ట్ మాకు ఎంత పడింది, ఇన్సూరెన్స్ నుంచి ఎంత క్లెయిమ్ అయింది, ఎక్స్ట్రా ఎంత పడింది, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఆపరేషన్ మా మావయ్య గారు చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 70+ ఇయర్స్ ఉంటాయి మా మావయ్య గారికి. అండ్ మా మావయ్యకి ఇప్పుడు లెఫ్ట్ ఐకి కెట్రాక్ట్ సర్జరీ జరుగుతుంది. ఆయనకి ఆల్రెడీ రైట్ ఐకి జరిగింది, అది ఆల్మోస్ట్ 8 to 9 ఇయర్స్ అయిపోయింది. అండ్ అప్పుడు విజయవాడలో చేయించారు. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ హైదరాబాద్లో హాస్పిటల్లో చూపించుకున్నాము. అండ్ ఈ కెట్రాక్ట్ సర్జరీ కాస్ట్ ఆల్మోస్ట్ మాకు వాళ్ళు చెప్పింది 34,200, అరౌండ్ 34 to 35 ఈ లిమిట్లో అవుతుంది, ఈ రేంజ్లో అవుతుంది అన్నట్టు చెప్పారు. లెన్సెస్ కాస్ట్ ఓవరాల్ ఇంకా సర్జరీ కాస్ట్ అన్నట్టు ప్యాకేజ్ లాగా. బట్ ఈ సర్జరీ కన్నా మనకి కన్సల్టేషన్ ఇంకా టెస్ట్ చేస్తారు కదా, అందులో ఏ స్కాన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ అండ్ సర్జరీ, పోస్ట్ సర్జరీ తర్వాత సమ్ మెడికేషన్స్ ఇస్తారంట. అవి అరౌండ్ 2,000 ప్లస్ ఎక్స్ట్రా గ్లాసెస్ మనకి ఒక 1 month తర్వాత గ్లాసెస్ సజెస్ట్ చేస్తారంట మన ఐ సైట్ లెవెల్ బట్టి. సో దానికి ఎక్స్ట్రా ఇంకొక 2,000 మేబీ, అది వేరీ అవ్వచ్చు. ఇవన్నీ మనం బేర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి ప్యాకేజ్ 34,000 అండ్ మనకి ఆల్మోస్ట్ పోస్ట్ సర్జరీ ఆర్ ప్రీ సర్జరీ మన ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 అన్నట్టు చెప్పారు. సో ఈ 34,000లో మా ఇన్సూరెన్స్కి తగ్గ క్లెయిమ్ ఎంత వస్తుందో చెక్ చేస్తా అని చెప్పారు. అది ఇవాళకి మాకు తెలిసిందైతే ఇప్పటికి 30,000 వరకు మా ఇన్సూరెన్స్ బట్టి మాకు 30,000 క్లెయిమ్ వరకు వస్తుంది. బట్ వాళ్ళు మాకు ఏం చెప్పారంటే 34,000ది మేము 30,000కి మీకు చేస్తాము అన్నట్టు చెప్పారు. వాళ్ళు ఎందుకు చెప్పారో నాకు తెలీదు. బట్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కాస్టే చెప్పుకొని అది మనకి చెప్తారు కాబట్టి వాళ్ళది 30,000కి ప్యాకేజ్ లాగా చేసేస్తా అన్నారు. అది ఇంపోర్టెడ్ లెన్స్ వేస్తా అన్నారు. ఇంకొకటి బేసిక్ లెన్సెస్, అవి 25,000 నుంచి స్టార్ట్ అవుతాయంట. మాకు యాక్చువల్లీ బేసిక్ అయినా ఓకే అని చెప్పాము, ఎందుకంటే మా మావయ్యకి ఆల్రెడీ రైట్ ఐలో వేసింది బేసిక్ లెన్సే, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, అంత నార్మల్గా ఉంది, ఐ సైట్ కూడా చాలా బాగుంది రైట్ ఐది. సో లెఫ్ట్ ఐకి కూడా మాకు అది వేసిన ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఇంపోర్టెడ్ వేస్తాము, బట్ వాళ్ళు ఓకే ఇంపోర్టెడ్ అయినా ఓకే అనుకున్నాం, ఇంకా 30,000లో చేస్తా అన్నారు. సో ఈ సర్జరీకి ఆల్మోస్ట్ ఒక 3 hours హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అండ్ ఈ వీక్లో ప్లాన్ చేస్తున్నాము మా మామయ్యకి సర్జరీ చేయించడానికి. లెన్సెస్లో అయితే చాలా టైప్స్ ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు మేము వెళ్ళిన హాస్పిటల్ కాకుండా ప్రీవియస్గా ఇంకొక హాస్పిటల్ కూడా వెళ్ళాము ఒక 2-3 weeks బ్యాక్. బట్ అక్కడ మాకు అట్మాస్ఫియర్ అంత నచ్చక అక్కడ మేము చేయించుకోవట్లేదు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రొసీజర్ ప్రకారం లెన్సెస్ ఆల్మోస్ట్ ఒక 25,000 నుంచి స్టార్ట్ అయ్యి ఇంపోర్టెడ్ అని, యూకే ఇంపోర్టెడ్ ఒక రకం, మళ్ళీ సింగపూర్ ఇంపోర్టెడ్ ఒక రకం, అట్లా రకరకాలు చెప్పి ఆల్మోస్ట్ 150,000 వరకు టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. మాకేది నచ్చితే అది చూస్ చేసుకోమన్నారు. బట్ ఈవెన్ దో అప్పుడు అక్కడికి వెళ్ళినా మేము బేసిక్ ప్యాకేజే తీసుకునే వాళ్ళం. బట్ ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ అట్మాస్ఫియర్ అంతా మా మామయ్యకి నచ్చింది. సో ఆయన అక్కడ చేయించుకుంటా అన్నారు. అండ్ ప్యాకేజ్ కూడా ఇంపోర్టెడ్ లెన్స్ వేస్తా అన్నారు 30,000లో. సో నెక్స్ట్ వీక్కి సర్జరీకి వెళ్తాము. అండ్ మీకు అప్పుడు సర్జరీకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇంకేమన్నా డీటెయిల్స్ మారితే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. మేము చూపించుకునే హాస్పిటల్ అయితే KPHP సరౌండింగ్స్లో ఉంది. మేము దీనికి ఎట్లా వెళ్ళామంటే ఆల్రెడీ మా మావయ్య గారి బ్రదర్ అక్కడ సర్జరీ చేయించుకున్నారు, సేమ్ కెట్రాక్ట్ సర్జరీ. సో అక్కడ ఆయన ఎక్స్పీరియన్స్ బాగుందని మాకు సజెస్ట్ చేశారు. సో మేము కూడా దానికి వెళ్ళాము. అండ్ చెప్పాను కదా అంబియన్స్ అంతా, డాక్టర్ ట్రీట్మెంట్ అదంతా మా మావయ్యకి బాగానే అనిపించింది. సో అక్కడే కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. అండ్ కదా మనకి ఫస్ట్ చెకప్కి వెళ్ళాము. ఇవాళ జస్ట్ ఓన్లీ ఫస్ట్ డే ఆఫ్ చెకప్. ఇవాళ చెకప్ చేసి డాక్టర్ ఇట్లా కెట్రాక్ట్ సర్జరీ సజెస్ట్ చేసి ఈ టెస్ట్ ఇవన్నీ రాశారు. స్కాన్స్ టెస్ట్ అన్నీ చేయించేసాము. నేను చెప్పినట్టు ఏ స్కాన్కి 2,000 రూపీస్ అయింది అండ్ బ్లడ్ టెస్ట్కి 1,000 రూపీస్ అయింది. ఇవి మన పాకెట్ నుంచే కట్టాము. ఇవి మరి మేబీ తర్వాత క్లెయిమ్ ఏమన్నా అప్లై అయితే ట్రై చేస్తాము, ఆఫ్లైన్లో క్లెయిమ్ అప్లై చేయడానికి ట్రై చేస్తాం. బట్ మోస్ట్లీ రావని చెప్పారు కెట్రాక్ట్ టైప్ ఆఫ్ సర్జరీస్కి. అంటే మనం హాస్పిటల్ అడ్మిషన్ లేదు కదా, సో ఈ టైప్కి ప్రీ అండ్ పోస్ట్ మోస్ట్లీ కవర్ అవ్వకపోవచ్చు అన్నట్టే చెప్పారు. బట్ ట్రై అయితే చేస్తాము.